శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సకల కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతునోతు. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు ప్రతి ఏటా జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ రోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని భక్తులకి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. ప్రసాదము, పానకము, వడపప్పు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి మన కమిటీ వాళ్ళంతా కూడా దగ్గరుండి అన్ని సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రేపు 1వ తేదీ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 1వ తేదీ రథోత్సవం జరుగుతుంది. 4వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణోత్సవ మహోత్సవం అత్యంత వైభవముగా జరుగుతుంది. మన చిత్తూరులోనే ఎక్కడా జరగనటువంటి విధంగా అంగరంగ వైభవముగా మన సీతారామ కళ్యాణోత్సవం జరుపుటకు అందరూ సహకరించవలసినదని పేరు పేరున కోరుతున్నాం. జై శ్రీరామ్. రామనవమి సందర్భంగా మన శాసనసభ్యులైనటువంటి శ్రీ గురిజాల జగన్మోహన్ గారు దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని హంసవాహనంపై ఊరేగేటువంటి స్వామివారికి ప్రారంభోత్సవం చేశారు. హంసవాహనం ప్రారంభోత్సవం చేశారు. భక్తులందరూ విచ్చేసి ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం కావించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. జై శ్రీరామ్.